Hi Andy, today we are with Dr. Tejaswini, a renowned gynecologist, and Dr. Divyateja, a famous pediatrician from Sri Sri Holistic Hospitals. Hi Doctor, డెలివరీ తర్వాత మదర్స్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ పోస్ట్ పార్టమ్ పీరియడ్? సో పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే డెలివరీ అయిన తర్వాత 6 వీక్స్ ఫస్ట్ 6 వీక్స్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికలీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నీ ఆ 6 వీక్స్ మినిమం టైం పడతాయి అన్నమాట టు బికమ్ నార్మల్. అట్ ద సేమ్ టైం గర్భసంచి అనేది పెరుగుతుంది. సో అది కొంచెం నార్మలైజ్ అవ్వడానికి బ్లీడింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ సెట్ అయ్యి ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావడానికి మినిమం 6 వీక్స్ పడుతుంది. ఆ 6 వీక్స్ని మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. డాక్టర్, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీస్కి కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి చెప్తారా? డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్కే కాకుండా బేబీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇమీడియట్లీ డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ మిల్క్ అనేది థిక్గా కొంచెం ఎల్లోగా వస్తుంది అనమాట. కొంచెం క్వాంటిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కొలెస్ట్రమ్. దాన్ని కొలెస్ట్రమ్ అంటారు. దానిలో ఏంటి అంటే న్యూట్రియంట్ వాల్యూసే కాకుండా యాంటీబాడీస్ అనేవి కూడా రిచ్గా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే బేబీస్ తీసుకోవడం వల్ల కావాల్సిన ఎనర్జీ, న్యూట్రియంట్స్ ఇవి ఒక్కటే కాకుండా వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. సో అది మదర్ మిల్క్ ద్వారా బేబీకి రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ బేబీని దగ్గరగా తీసుకొని ఇస్తుంది. దానివల్ల ఏంటి అంటే మదర్ నుంచి బేబీకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం వల్ల కూడా బేబీకి వెచ్చగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వకుండా, కోల్డ్గా ఉంటే ఏంటంటే బేబీస్ వెయిట్ లాస్ అవుతారు ఈజీగా. సో బ్రెస్ట్ ఫీడింగ్ దగ్గర తీసుకొని ఇవ్వడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ వల్ల వెయిట్ లాస్ అనేది రాకుండా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ బాండింగ్, మదర్కి బేబీకి మధ్యన బాండింగ్ ఉంటుంది. అండ్ బేబీస్ కూడా చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట దగ్గరగా తీసుకొని ఇవ్వడం వల్ల. అదర్ బెనిఫిట్స్ ఏంటి అంటే సక్ చేస్తారు వాళ్ళు. బ్రెస్ట్ మిల్క్ అనేది సక్ చేయడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ స్టమక్ ఇన్ఫెక్షన్స్, డయేరియా, వామిటింగ్స్ అండ్ నిమోనైటిస్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటుంది. అండ్ అదర్ బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ అండ్ ఒబేసిటీ కానీ ఇలాంటివి రాకుండా హెల్ప్ చేస్తాయి. సో బ్రెస్ట్ మిల్క్ వస్తే కనుక మదర్కి బేబీకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇస్తే వీఆర్ గివింగ్ ద బెస్ట్ టు అవర్ బేబీస్. డెలివరీ తర్వాత అబ్డామినల్ బెల్ట్ వాడడం వల్ల ఫ్యాట్ తగ్గుతుందా? అబ్డామినల్ బెల్ట్ పెట్టుకుంటే అబ్డామినల్ ఫ్యాట్ ఏమీ డిసపియర్ అవ్వదండి. దట్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ హౌ యాక్టివ్ ద మదర్ ఇస్. సో డెలివరీ తర్వాత మనం నార్మల్ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటున్నాం, ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకుంటున్నామా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కామన్గా ఏమనుకుంటారంటే అబ్డామినల్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. సో అబ్డామినల్ బెల్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఐదర్ అబ్డామినల్ బెల్ట్ అంటే బేసికలీ పోస్ట్ పార్టమ్ బెల్ట్ అంటాం, లేకపోతే అబ్డామినల్ కార్సెట్ అంటాం. దానికి యూజ్ ఏంటి అంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ ముందు బేసిక్గా పొట్ట బాగా పెరుగుతుంది, అంటే గర్భసంచి పెరుగుతుంది. సో అది రిట్రాక్ట్ అయ్యి నార్మల్ పొజిషన్ అయ్యే టైం అప్పుడు పోస్చర్ అంటే బ్యాక్ మీద ఎఫెక్ట్, స్పైన్ మీద ఉండే ప్రెషర్ అనేది కొంచెం ఈ కార్సెట్ పెట్టడం వల్ల ఆ ప్రెషర్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని అబ్డామిన్ తగ్గడానికి ఏం హెల్ప్ అవ్వదు. బట్ యా, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ విత్ ద పోస్చర్. సో బ్యాక్ పెయిన్ అనేది కొంచెం సపోర్ట్ ఇస్తుంది, బ్యాక్ సపోర్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేస్తుంది, బట్ నాట్ ఫర్ ద అబ్డామినల్ ఫ్యాట్. డాక్టర్, నియోనాటల్ బేబీస్లో జాండీస్ ఎంత కామన్గా వస్తుంది? దీనికోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా? డెలివరీ అయిపోయిన వెంటనే బేబీని విజిట్కి రమ్మంటాము. విజిట్కి రమ్మన్నప్పుడు యూజువల్లీ ఎస్ఎస్ జాండీస్ అనమాట. జాండీస్ అంటే బేబీలో పుట్టగానే వచ్చే కామర్లు జాండీస్ అంటారు. స్కిన్ లెవెల్లో చెక్ చేసి ఫస్ట్ ఎస్ఎస్ చేస్తాము. సో స్కిన్ లెవెల్లో చూసిన తర్వాత మాకు డౌట్ ఉంటే కనుక బ్లడ్ టెస్ట్ అనేది ఆర్డర్ చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది జాండీస్ ఉందా లేదా చెప్తాము. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే జాండీస్ ఉంది అని చెప్పిన వెంటనే వాళ్ళు చాలా వరీ అయిపోతారు. బట్ అందరూ వరీ అవ్వని అవసరం లేదు. ఎందుకు అంటే అందరు బేబీస్కి కామన్గా జాండీస్ వస్తుంది. ఎందుకు? వాళ్ళల్లో ఉన్న బాడీ వెయిట్కి కానీ బాడీ సర్ఫేస్కి కానీ ఉండవలసిన బ్లడ్ కన్నా కొంచెం బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి అనేది ఆ బ్లడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ బేబీస్లో, అడల్ట్స్లో ఏంటి అంటే ఆర్బీసీ లైఫ్ టైం అనేది బేబీస్లో తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. సో అది బ్రేక్ డౌన్ అయినప్పుడు అది న్యాచురల్గానే బ్లడ్లో జాండీస్ లాగా రిలీజ్ అవుతుంది. సో అందరు పేరెంట్స్ వరీ అవ్వక్కర్లేదు, కామన్గా వస్తూ ఉంటుంది.
ఎప్పుడు వరి అవ్వాలి, అది ఏంటి అంటే జాండీస్ అనేది లెస్ దెన్ 24 hours వచ్చింది అని అనిపించిన లెవెల్స్, బేబీ ఏజ్ని బట్టి జాండీస్ లెవెల్స్ని కంపేర్ చేస్తాం మేము. చేసిన తర్వాత అది ఫోటోథెరపీ రేంజ్లో కానీ మోర్ దెన్ ఫోటోథెరపీ రేంజ్లో కానీ ఉంది అని అనిపిస్తే వరి అవ్వాలి. అండ్ ఫోటోథెరపీ రేంజ్లో ఉంది అని అన్నప్పుడు కూడా వరి అవ్వని అవసరం లేదు. ఎందుకు అంటే మేము చూసి పేరెంట్స్కి చెప్తామన్నమాట, ఏంటి కొంచెం జాండీస్ ఉందండి, లైట్స్ పెడితే తగ్గిపోతుంది, సో అడ్మిషన్ అవ్వండి అని చెప్తాము. సో ఆ స్టేజ్లో కూడా వరి అయ్యే అవసరం లేదు. అడ్మిషన్ చేస్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీది మిల్క్ ఫీడింగ్ అనేది ఇప్పిస్తూ ఒక స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కిందన బేబీని పెడతాం అన్నమాట. ఐజ్ జెనైటల్స్ కవర్ చేసేసి బేబీని అన్కవర్ చేసేసి పెడతాము. దానివల్ల స్కిన్ సర్ఫేస్లో జాండీస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి వాళ్ళ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మళ్ళీ రీఅసెస్ చేస్తాము ఆఫ్టర్ స్పెసిఫిక్ టైం, డిపెండింగ్ ఆన్ డిజైర్డ్ లెవెల్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుంటూ స్పెసిఫిక్గా లెవెల్స్ చెక్ చేసుకొని డిజైర్డ్ లెవెల్ వచ్చిన వెంటనే స్టాప్ చేసేసి డిశ్చార్జ్ చేసేస్తాము. సో ఎవ్రీ పేరెంట్ నీడ్ నాట్ వరీ, మా బేబీకి జాండీస్ వచ్చేసింది, ఫస్ట్ బేబీకి రాలేదు, సెకండ్ బేబీకి వచ్చింది, లేదు అంటే ఇద్దరికి ఎందుకు వస్తుంది అనేసి అడుగుతారు. సో అందరు పేరెంట్స్ వరీ అవ్వక్కర్లేదు. డెలివరీ తర్వాత మదర్స్ ఫేస్ చేసే కామన్ ఛాలెంజెస్ ఏంటి? కామన్ ఛాలెంజెస్ ఆఫ్టర్ డెలివరీ అంటే నిద్ర ఒకటి ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ వేరియేషన్స్ అండ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి పోస్ట్ డెలివరీ. అండ్ ఇట్ ఈస్ న్యూ, ఇప్పుడు ఆ మదర్కి కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం or whatever, ఇప్పుడు ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. ఈవెన్ అ సెకండ్ టైం మదర్కి కూడా పోస్ట్ పార్టమ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి. సో ఎవ్రీ డెలివరీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి హార్మోనల్ చేంజెస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి, నిద్ర ఉండదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఆల్ దీస్ చేంజెస్ అనేవి మదర్ బాడీలో జరుగుతూ ఉంటాయి. సో ఇవి మెయిన్ ఛాలెంజెస్. అండ్ ద మోస్ట్ కామన్ ఛాలెంజెస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, ఆస్కింగ్ ఫర్ సపోర్ట్, విచ్ ఉమెన్ థింక్ అదేదో చాలా తప్పులాగా ఫీల్ అవుతూ ఉంటారు. దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బేబీస్ లైఫ్. సో అది కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉండొచ్చు. కొంతమందికి పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఛాలెంజెస్ దట్ ద ఉమెన్ ఫేస్. ఇప్పుడు చాలా మందిలో ఉండే అపోహ జాండీస్ తర్వాత బేబీస్ బ్లాక్ అవుతారని, అది ఎంతవరకు నిజం? చాలామంది పేరెంట్స్ అడుగుతారనమాట, మళ్ళీ చెక్ చేసినప్పుడు జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. దాన్ని ఏంటంటారంటే రీబౌండ్ జాండీస్ అంటారు. ఫోటోథెరపీ స్టాప్ చేసిన నెక్స్ట్ 48 hours మళ్ళీ పెరిగింది అని అనిపిస్తే కనుక, డిజైర్డ్ లెవెల్లో లేదు అని అనిపిస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో పేరెంట్స్ అడుగుతారనమాట, మళ్ళీ పెడతారా లైట్స్, ఆ లైట్స్లో పెట్టడం వలన మా బేబీ డార్క్ అయిపోయింది, మొన్న కూడా ఫోటోథెరపీ పెట్టారు దానివల్ల డార్క్ అయింది, ఇప్పుడు మళ్ళీ పెడతారు ఇంకా డార్క్ అయిపోతుంది అనేసి. యూజువల్గా అలాంటిది ఏమీ ఉండదు అనమాట. దట్ ఈస్ ఏ టోటల్ మిత్. ఏమవుతుంది అంటే బేబీస్ అనేవాళ్ళు న్యాచురల్గానే వాళ్ళ న్యాచురల్ కలర్ అనేది మారుతూ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ. అదేంటంటే ఫోటోథెరపీ పెట్టిన తర్వాత మారారు అనేది దే విల్ సింక్రనైజ్ దట్, ఇది కొరిలేట్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారనమాట. కానీ అది కరెక్ట్ కాదు. ఫోటోథెరపీ లైట్స్ వలన బేబీస్ అనేవాళ్ళు డార్క్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఏమాత్రం మారి ఉన్నా కానీ దాని తర్వాత వాళ్ళు న్యాచురల్ కలర్కి అనేది వచ్చేస్తారు. నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ప్రసవానంతరం మదర్స్ తీసుకోవాల్సిన పౌష్టికాహారం మరియు విశ్రాంతి గురించి కొన్ని విషయాలు చెప్పండి. సో రెస్ట్ అండ్ న్యూట్రిషన్ అనేది పోస్ట్ పార్టమ్ ఫేజ్లో బాడీ రికవరీకి, మదర్ రికవరీకి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మనకి కొన్ని ఏరియాస్లో దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్, అంటే కామన్గా అది చాలా పెద్ద అపోహ ఏంటంటే వాటర్ తాగితే నీరు పట్టేస్తుంది, లేదా వెయిట్ తగ్గరు, లేదా పొట్టు ఉబ్బుతుంది. ఇలా కామన్గా ఉన్న మిస్కన్సెప్షన్స్ వల్ల ఉమెన్కి హైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా ఇంటేక్ ఇవ్వరు. సెకండ్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్ కూడా ఏంటంటే కారం ఒక్కటే తినాలి, లేకపోతే రైస్ తినకూడదు, లేదా ఉట్టి బ్రెడ్ మిల్క్ తీసుకోవాలి. ఇలా న్యూట్రిషనల్ రిస్ట్రిక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. బట్ ఇవన్నీ చాలా రాంగ్ అండి. ఉమెన్ పోస్ట్ పార్టమ్ రికవరీలో వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్. అండ్ న్యూట్రిషన్ కూడా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ బాగా ఉండాలి. దే షుడ్ హ్యావ్ అ హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఓన్లీ రైస్ లేకపోతే అవాయిడ్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో జనరల్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఉట్టి కారపొడులు లేకపోతే కారం ఫుడ్ పెడతారు. దానివల్ల ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆల్రెడీ కొన్ని సప్లిమెంట్స్, టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతో గ్యాస్ట్రైటిస్ ఇంప్రూవ్
ఎక్కువ అయిపోతుంది. గ్యాస్ట్రైటిస్ అగ్రివేట్ అవ్వడం వల్ల పెయిన్, కడుపు నొప్పి రావడం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. బ్రెడ్ తింటే లేకపోతే పాలు తాగితేనే మిల్క్ వస్తుందని కాన్స్టెంట్గా అవే ఇస్తూ ఉంటారు. బ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ మైదా, దాంట్లో న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఏం లేదు. సో దానివల్ల మిల్క్ సెక్రీషన్స్ ఏమీ ఇంక్రీజ్ అయ్యేది లేదు. సో ఇలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల రికవరీ పీరియడ్, ఎస్పెషలీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా మదర్ బాడీ అయ్యే చేంజెస్ ఇస్ ది సేమ్. సో డెలివరీ టైంలో ఆర్ ప్రెగ్నెన్సీ తర్వాత అయ్యే బాడీ చేంజెస్ ఆర్ సేమ్. బట్ నార్మల్ డెలివరీ ఏంటంటే అన్ని లేయర్స్ ఆఫ్ అబ్డామెన్ కట్ చేసి తీయం కాబట్టి కొంతవరకు వాళ్ళకి కొంచెం రికవరీ ఈజ్ బెటర్. బట్ సిజేరియన్లో ఎస్పెషలీ చూసుకుంటే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఆ స్కార్ హీలింగ్ అనేది సరిగ్గా ఉండదు, వూండ్ హీలింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో all these problems are seen when nutrition and hydration are not proper. So every delivery, adi normal aina cesarean aina, nutritional proper ga wholesome nutrition and good hydration are very important. పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్గా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి? బేబీస్కి డెలివరీ అయిన వెంటనే బిఫోర్ డిశ్చార్జ్ మేము కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చేసి పంపిస్తాము. ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తాము అంటే బీసీజీ, ఓపీవీ అండ్ హెపటైటిస్ బి. బీసీజీ అంటే అందరికీ తెలుసు, మన అందరికీ కామన్గా లెఫ్ట్ షోల్డర్ మీద ఒక చిన్న స్కార్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ బీసీజీ. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ బోవైన్ ట్యూబర్క్యులోసిస్. సో అదొకటి ఇస్తాము, లెఫ్ట్ షోల్డర్కి ఇస్తాము స్పెసిఫిక్గా. అండ్ పోలియో డ్రాప్స్, ఓపీవీ అంటే పోలియో డ్రాప్స్, అది కూడా ఎందుకో తెలుసు, పోలియో డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ కోసం పోలియో డ్రాప్స్ ఇస్తాము. అండ్ హెపటైటిస్ బి అనేది ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ కోసము ఇమీడియట్లీ పోస్ట్ డెలివరీ స్టార్ట్ చేస్తాం అనమాట. ద ఎర్లియస్ట్ వీ గివ్, ద మోర్ ద ఎఫెక్ట్ విల్ బి. అండ్ చాలామంది పేరెంట్స్ అడుగుతారు, ఎందుకు అంటే వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే బేబీస్ ఏడుస్తారు కదా, పేరెంట్స్ విల్ బి మోర్ సెన్సిటివ్, బేబీస్ ఇప్పుడు అవసరమా అసలు వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకు ఇవ్వాలి అంటే న్యాచురల్గా పుట్టిన బేబీస్లో ఏమవుతుంది అంటే వాళ్ళ బ్లడ్లో యాంటీబాడీస్ అనేవి ఉండవు. అంటే ఏంటి, రోగనిరోధక శక్తి అనేది ఉండదన్నమాట. సో దాని గురించి మనం వ్యాక్సిన్స్ ఇస్తే ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీలోని రెసిస్టెన్స్ అనేది ఆ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్కి డెవలప్ అవుతుంది. డెవలప్ అవడం వల్ల న్యాచురల్గా వాళ్ళకి రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. బిఫోర్ దే గెట్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ కోసం వ్యాక్సిన్స్ ఇస్తాము. ప్రసవానంతరం మదర్స్ ఫేస్ చేసే డిప్రెషన్కి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి? సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది, సో కొంతమందికి ఇట్ ఈస్ వెరీ మైల్డ్, జస్ట్ కొంచెం లోగా ఫీల్ అవుతున్నాము అట్లా ఉంటుంది. బట్ కొంతమందికి ఇట్ క్యాన్ అగ్రివేట్ టు యాజ్ మచ్ యాజ్ అది బేబీని లేకపోతే తనని తను హార్మ్ చేసుకునే ఎక్స్టెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కామన్గా పోస్ట్ డెలివరీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెసే కదా, నిద్ర లేదు లేకపోతే షీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, అది మీకు ఐడెంటిఫై చేయగలిగితే ఏదో డెలివరీ తర్వాత ఇలా ఉన్నారులే అని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పుడైతే దాన్ని ఐడెంటిఫై చేస్తారో, అంటే ఓకే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, నార్మల్గా ఉన్నట్టు ఆవిడ ఉండట్లేదు అనేది ఫస్ట్ యూజువల్గా ఫ్యామిలీ, ఇమీడియట్ ఫ్యామిలీ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఐడెంటిఫై. సో అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ద ఫస్ట్ మెయిన్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే కనుక ఆ గైనకాలజిస్ట్ దగ్గరికి, మీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి అండ్ అవసరమైతే సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళచ్చు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. యాజ్ అ ఫ్యామిలీగా హౌ కెన్ యూ హెల్ప్ అంటే ఈజీగా కమెంట్స్ పాస్ చేయడం, అంటే నార్మల్ అయిపోతే కనుక నార్మలే కదా, నువ్వు ఎందుకు ఇవి చేయట్లేదు అవి చేయట్లేదు అనడం ఇస్ చాలా ఈజీ. బట్ నార్మల్ డెలివరీ అయినా షీ ఈస్ గోయింగ్ త్రూ all the hormonal changes in her body, so you need to be more supportive and understanding. సిజేరియన్ అయితే కూడా నువ్వేమి నార్మల్ డెలివరీ పెయిన్ పడట్లేదు అంటారు. సో అగైన్ సిజేరియన్ అయితే ద బాడీ ఈజ్ కట్ ఓపెన్, సో మెనీ లేయర్స్ కట్ చేసి బేబీని తీస్తాం. సో ద బాడీ డెఫినెట్లీ నీడ్స్ దట్ రెస్ట్ అండ్ దట్ బాడీ డెఫినెట్లీ నీడ్స్ టైమ్ టు రికవర్. సో ఈ చిన్న చిన్న కమెంట్స్ పాస్ చేయడం అనేది వీ కెన్ అవాయిడ్. సెకండ్ థింగ్ ఇస్ బీ సపోర్టివ్. ఇప్పుడు బేబీ తోటి మదర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నిద్ర అనేది సరిగ్గా ఉండదు. సో వెన్ ద మదర్ ఈజ్ నాట్ యాక్టివ్లీ ఆర్ బేబీ ఈజ్ స్లీపింగ్ అండ్ మదర్ యాక్టివ్గా అక్కడ లేనప్పుడు లెట్ హర్ టేక్ సమ్ రెస్ట్. అప్పుడు మీరు యూ కెన్ బీ హ్యాండ్స్ ఆన్. అది ఫ్యామిలీ అంటే ఓన్లీ మదర్ ఆఫ్ ద మదరో లేకపోతే ఇట్లానే కాదు, ద హస్బెండ్ ఆల్సో క్యాన్ బీ ఈక్వలీ సపోర్టివ్. యూ కెన్ బీ హ్యాండ్స్ ఆన్ there, like you can support baby ni koncham change the diaper. You can help in either ways, like changing the diaper kavachu, baby feed padukunnappudu lepte mother is sleeping annappudu breast milk koncham collect chesi the father can also feed the baby. So all these
can definitely help because it will help in her recovery. So first main thing that as a family is be supportive and try to understand that she is going through hormonal changes and it will take time for her to recover. And if మీరు ఫస్ట్ కనుక మీరు నోటీస్ చేస్తే దట్ సంథింగ్ ఇస్ అబ్నార్మల్ అని, ప్లీజ్ టేక్ హర్ టు యువర్ ఆబ్స్టిట్యూషన్ ఆర్ అ సైకాట్రిస్ట్ సో షీ కెన్ గెట్ ద హెల్ప్ దట్ షీ నీడ్స్. పిల్లలు పుట్టిన తర్వాత కామన్గా చేయాల్సిన టెస్ట్ ఏమిటి, అందులో బ్లడ్ టెస్ట్ అవసరమా? పుట్టిన వెంటనే బేబీస్కి ఏంటి అంటే స్పెసిఫిక్గా కొంతమంది బేబీస్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. కొంతమందికి ఏంటి అంటే ఆఫ్టర్ 24 to 48 hours బ్లడ్ టెస్ట్ చేస్తాము. పేరెంట్స్ ఏంటంటే చాలా ట్రామటైజ్డ్గా ఫీల్ అవుతారు, ఎందుకు బ్లడ్ డ్రా చేసినప్పుడు బేబీస్ ఏడుస్తారు, అవసరమా మేడం అని చెప్పేసి. లేదు, అవసరమే. ఎందుకు అంటే కొంతమంది ఉంటారు మదర్స్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అయితే బేబీస్ పాజిటివా నెగిటివా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ RH నెగిటివ్ మదర్ అంటారనమాట. వాళ్ళల్లో అయితే వెంటనే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఏ టెస్ట్ చేస్తాము? బ్లడ్ గ్రూప్ ఏంటో చూస్తాము, అండ్ CBP హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూస్తాము. అండ్ RH నెగిటివ్ మదర్ అయితే కనుక బేబీలో అప్పుడే జాండీస్ అనేది కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కూడా చెక్ చేస్తాము. ఇది ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ చేసే బ్లడ్ టెస్ట్. కొన్ని టెస్ట్ ఏమో 24 to 48 hours అయిన తర్వాత చేస్తాం అనమాట. ఇప్పుడు టర్మ్ బేబీస్ ఉన్నారు అంటే ఏంటి అంటే నెలలు నిండిన బేబీస్ ఉన్నారు అనుకోండి, డెలివరీ అవుతారు, అయిపోయిన తర్వాత 48 hours తర్వాత కామన్గా CBP అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్, ప్లేట్లెట్స్, వైట్ సెల్స్ చెక్ చేస్తాము. సెకండ్ బ్లడ్ గ్రూప్, మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుస్తుంది కాబట్టి బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయడానికి అది కూడా చేస్తాము. థర్డ్ ఏంటి అంటే జాండిస్ లెవెల్స్. బిఫోర్ డిశ్చార్జ్ బేబీ నార్మల్ అయినా సిజేరియన్ అయినా వెళ్ళే ముందర బేబీ జాండిస్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకొని పంపిస్తాము, దానికోసం జాండిస్ చెక్ చేస్తాము. ఫోర్త్ వన్ ఏంటి అంటే థైరాయిడ్ అనేది చేస్తాము అని చెప్పగానే పేరెంట్స్ వరీ అవుతారు, థైరాయిడ్ ఎందుకు అని. మన సినారియోలో ఏంటి అంటే థైరాయిడ్ టెస్ట్ పేరెంట్స్ని అడిగి మదర్కి థైరాయిడ్ ఉంటే కంపల్సరీగా చేసుకోండి అంటాం, కానీ కొన్ని ప్లేసెస్లో అదర్ కంట్రీస్లో అయితే దట్ ఈస్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఎందుకు? బేబీస్ డెవలప్మెంట్ అనేది థైరాయిడ్ అనే గ్లాండ్ మీద చాలా ఇంపార్టెంట్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదేమైనా తేడా ఉంది అని అనిపిస్తే చెక్ చేసుకోవడానికి చేస్తాము. అదే అబ్నార్మల్ ఉంటే ఏంటంటే ఇమీడియట్గా దట్ ఈస్ కాల్డ్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం, అది ఇమీడియట్గా డిటెక్ట్ చేసుకోవడం వల్ల తర్వాత బేబీ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం చెక్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని న్యూబార్న్ స్క్రీనింగ్ అని కూడా ఉంటాయన్నమాట. న్యూబార్న్ స్క్రీనింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. పుట్టుకతో కొంతమంది బేబీస్కి జెనెటిక్గా అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక ఈ న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనే దాని ద్వారా మనం చెక్ చేసుకొని దానికి నెసెసరీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి. దీస్ మైట్ బీ లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద బేబీ, సో ఇవి కూడా చేసుకుంటే బెటర్. దీస్ ఆర్ ద టెస్ట్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ బేబీస్. థైరాయిడ్ టెస్ట్ ఈజ్ టు బి డన్ యూజువల్లీ ఆఫ్టర్ 48 to 72 hours. థైరాయిడ్ అండ్ న్యూబార్న్ స్క్రీనింగ్ అనమాట. సో ఒకవేళ 2 days లోపు బేబీ వెళ్ళిపోయినా సరే, డిశ్చార్జ్ అయిపోయినా కానీ మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు వీ మైట్ ఆర్డర్, ఇవన్నీ కూడాను ఆర్డర్ చేసి చేయించుకోమని మేము మీకు చెప్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్స్కి కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి చెప్తారా? మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేసిక్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైం తర్వాత హార్మోన్స్ ఏవైతే ఉంటాయో తొందరగా నార్మలైజ్ అవుతాయి. గర్భసంచి ఏదైతే బాగా సైజ్ పెరుగుతుందో అది మంచిగా కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బ్లీడింగ్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది, సో హెవీ బ్లీడింగ్ ఇలాంటివి అవాయిడ్ అవుతుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మదర్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల మదర్కి బేబీకి అనేది బాండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎవరైతే మదర్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్ దాన్ని చాలా ట్రామటైజ్డ్గా ఫీల్ అవుతారు. అవసరం లేదండి. సమ్ టైమ్స్ దెర్ ఆర్ సమ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్, దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ వేర్ ద మదర్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. సో డోంట్ ఫీల్ గిల్టీ. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇఫ్ యూ కెన్ ఆల్వేస్ పంప్ చేసి ఇవ్వచ్చు. అండ్ సమ్ టైమ్స్ యాజ్ అ వర్కింగ్ ఉమెన్ ఇప్పటి వరకు బ్రెస్ట్ ఫీడ్ చేసి తర్వాత బ్రెస్ట్ పంప్ చేసి స్టోర్ చేసుకొని తర్వాత బేబీకి ఫీడ్ ఇవ్వడం అలా చేసే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వలీ గుడ్. యూ డోంట్ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్, అదేమీ తప్పు కాదు. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీ డెలివరీ ఆర్ డిఫరెంట్. ఎస్, డెఫినెట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి బేబీకి బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ అట్ సమ్
due to some reason if you are not able to breastfeed, please do not take it as it like, you know, as if there is something that you're doing and it is your fault. It's okay. Every mother is doing the best that she can for the baby. So మీరు దాన్ని అలా నెగిటివ్గా తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళడం ఇలాంటిది అవసరం లేదండి. ఇఫ్ యూ కెన్ బ్రెస్ట్ ఫీడ్, వెరీ గుడ్. ఇఫ్ యూ కెన్ బ్రెస్ట్ పంప్ చేసి యూ కెన్ గివ్ ద ఫీడ్ by a bottle feed, that is also equally good. మీకు అది రావట్లేదు, there is lactation failure అనేది ఉంటుంది కొన్ని మదర్స్లో, అలా ఉంటే you are giving a good formula, that is also good. So first main thing is mental health of the mother is also equally important. So yes, either ways, if you are feeding the baby and making sure the baby is not going into dehydration, that is best. So either ways you are doing the best you can, so it is fine. డాక్టర్, డెలివరీ తర్వాత పీడియాట్రిషియన్ని ఎంత తరచుగా కలవాలి? మదర్ అండ్ బేబీ కింద డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ యూజువల్గా ఆఫ్టర్ 48 hours రమ్మని చెప్తాము. ఇప్పుడు నార్మల్ అయినా సిజేరియన్ అయినా సెకండ్ డే టు థర్డ్ డే డిశ్చార్జ్ అవుతారు. సో ఆఫ్టర్ 2 days అంటే యూజువల్లీ ఇట్ కమ్స్ బిట్వీన్ 4th day to 5th day ఆఫ్ లైఫ్ బేబీకి ఉన్నప్పుడు మళ్ళీ విజిట్ చేయమంటాము. ఎందుకు అంటే కామన్గా అడెక్వసీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడ్, వెయిట్ గెయిన్ చెక్ చేసుకోవడానికి, అండ్ ఏంటంటే జాండిస్ అసెస్ చేయడానికి. సో ఇవన్నీ అసెస్ చేసుకుంటాము. అది కూడా బాగానే ఉంది. ఈవెన్ వీ హ్యావ్ ఏ ఫెయిన్ డౌట్, వెయిట్ గెయిన్ గురించి ఏమైనా డౌట్ ఉందని అనిపించినా, జాండిస్ గురించి ఏమైనా డౌట్ ఉందని అనిపించినా, వీ విల్ ఆస్క్ ద బేబీ మళ్ళీ తీసుకొని రండి అని చెప్పేసి పేరెంట్స్కి అడ్వైస్ చేస్తాము. యూజువల్గా ఏంటంటే డిశ్చార్జ్ అయిన తర్వాత పోస్ట్ డెలివరీ బేబీ మైట్ నీడ్ 2 to 3 visits అన్నమాట. ఎందుకు అంటే 7th day నుంచి 10th day వరకు బేబీ వెయిట్ అనేది స్టాటిక్గా తగ్గుతూ ఉంటుంది. 10th డేకి అనేది బర్త్ వెయిట్ రీచ్ అవుతుంది. సో అడిక్వసీ ఆఫ్ ఫీడ్స్ అనేది అసెస్ చేయడానికి, బర్త్ వెయిట్ అనేది రీచ్ అయిందా లేదా, వెయిట్ గెయిన్ అనేది యాడిక్వేట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అనేది ఈ నెంబర్ ఆఫ్ విజిట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ మదర్స్ విల్ హ్యావ్ ఫ్యూ డౌట్స్ అబౌట్ బేబీ స్లీపింగ్ ప్యాటర్న్ గురించి కానీ, ఫీడింగ్ అడిక్వసీ గురించి కానీ, లేదు అంటే మోషన్ బాగా వెళ్తుందా, యూరిన్ బాగా వెళ్తుందా, ఇవన్నీ డౌట్స్ అడగడానికి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ డూ దీస్ నెంబర్ ఆఫ్ విజిట్స్, పీడియాట్రిషియన్ని మీ దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దట్ యూ కెన్ టేక్ ఎ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ బేబీ. ఇవాళ న్యూ మదర్స్ అండ్ బేబీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ టు ద డాక్టర్స్ అండ్ హోలిస్టిక్ హాస్పిటల్స్.